దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మానవుడు భయస్థుడే, పిరికివాడే. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు లోకాన్ని జయించినవాడు. అందుకే మొదట మనం ప్రభువుని అంగీకరించేటప్పుడే నన్ను రుచి చూసి తెలుసుకోండి అనుంది బైబిల్లో. అంటే మనం ఆరాధించే దేవుడు ఎవరో, ఆయన ఉనికి ఏమిటో, ఆయన శక్తి ఏమిటో తెలుసుకోకపోతే మనం ప్రభు పైన పూర్తిగా ఆనుకోలేం. మాటి మాటికి అపవాది బెదిరింపులకు, వాని యొక్క కుతంత్రాలకు భయపడిపోతూ ఉంటాం. అపవాది యొక్క ఉద్దేశం అంతా కూడా మనలను పడగొట్టాలని, దేవుని నుండి దూరం చేయాలని. అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ ఉదయకాలం, భయపడకు, తోడై ఉన్నవాడను నేనే అంటాడు. నేనే అనే మాటలో ఎంత రోషం ఉంటుందండి. చూడండి, ఒక్కోసారి మనల్ని ఎవరనివనంటే నన్నేనా నీవనేది అని మనం దాన్ని దీర్ఘం తీసి మాట్లాడతాం. లేదా మనం ఏదైనా చేసినప్పుడు నేను చేశాను అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఆ మాటలో ఎంత ధైర్యం కలిగి ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు నా ప్రభు అంటాడు, నేను నీకు తోడై ఉన్నది, భయపడకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తోడై ఉంటే మనలో భయం ఉండదు. చూడండి, దావీదు ఎదుట గొల్యాతు బలశౌర్యం కలిగిన వాడు, చాలా బలవంతుడు. ఇతడు బాలుడు. కానీ అతన్ని చంపడానికి వెళ్ళేటప్పుడు ఆ దేశం యొక్క రాజు, వాళ్ళ సైన్యము గడగడ ఉనికిపోతున్నారు. కానీ దావీదు భయపడట్లేదు. కారణం ఏంటంటే అతనికి తోడై ఉన్నవారెవరో అతడు గ్రహించగలిగాడు. అతడు చెప్తాడు, నేను నా దేవుని సన్నిధిలో నుంచి వస్తున్నాను అని. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుని సన్నిధిలో మనం ఎదుగుతున్నప్పుడు, దేవుని మాటల చేత మనం బలపరచబడుతున్నప్పుడు, అభిషేకం చేత నింపబడుతున్నప్పుడు మనలో పిరికితనం ఉండకూడదు. దావీదు అరణ్యములో ఉన్నాడు కాబట్టి అరణ్యములో నేర్చుకున్న విద్య అది. అంటే ఎవరి తోడు లేనప్పుడు, ఎవరి మాటలు వినకుండా కేవలం దేవుని మాటలే వింటూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవునితో అంటుకట్టుబడి ఉన్నాడు కనుక గొల్యాతు పెద్ద సమస్యగా లేడు. ఎందుకంటే అరణ్యములో అంతకుముందే అతడు ఎలుగుబంటును, సింహమును చీల్చినటువంటి వాడు. అరణ్యంలో గొర్రెలు ఉన్నాయి కనుక ఎల్లప్పుడూ మెలకోగలిగి ఉండేవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి గొల్యాతును చంపగలిగాడు, భయపడలేదు. అందుకే అంటాడు, గాఢ అంధకారపు లోయలో నేను సంచరించిన నేను భయపడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్నది ఆకాశాన్ని, భూమిని నోటి మాటతో సృష్టించిన దేవుణ్ణి. నీవు పలికే మాట ప్రజలు, లోకులు ఎంత భయపడతారో, ఎంత గడగడ వణుకుతారో, నీలో ఆ భయంతో కూడిన ధైర్యం ఉండాలి. రాహబు అంటుంది, మీ దేవుని పేరు తలుచుకుంటే మా గుండెలు నీరైపోతున్నాయి. ఆమె తెలుసుకొని స్థిరపడింది. అలాంటిది ఒక అభిషేకంతో నింపబడి, ఆత్మచేత నింపబడి, దేవుని సన్నిధిలో ఎంతగానో ఎదుగుతున్న మన జీవితంలో కలవరము, భయము, బెదిరిందుకండి. ధైర్యంగా ఉండు. ఈరోజు నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దేవుడు చూపబోతున్నాడు. ఆయన పైన ఆనుకో. నిశ్చయంగా ఆయన అన్యాయస్తుడు కాదు, సమస్తము చేయగల సమర్థుడికి నీ సమస్యలన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయనకు అప్పగించుకుందాం. ఆయన మహిమగల రాకడకు సిద్ధపడదాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.